నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు జాత్యహంకార హత్యాకాండపై మండిపడిన అమెరికన్ ప్రజా ప్రతినిధులు అర్ధరహిత హింసను ఉపేక్షించరాదన్న సత్య నాదెళ్ల జాతి వివక్షను అడ్డుకునే చర్యలపై అమెరికాను నిలదీసిన శ్రీనివాస్ భార్య బాధిత కుటుంబానికి తెలంగాణ మంత్రుల పరామర్శ డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణీపై చంద్రబాబు సమీక్ష మార్చి నెలాఖరుకు అందరికీ అందించాలని ఆదేశాలు చేనేతకారులను ఆదుకునేందుకు సమగ్ర విధానంపై తెలంగాణ సర్కారు కసరత్తు వేర్వేరు మార్గాల్లో కార్మికుల వివరాల సేకరణ పెండింగు కేసుల పరిష్కారానికి మధ్యవర్తిత్వమే మార్గమన్న విజయవాడ సదస్సు వాణిజ్య కోర్టుల ఆవశ్యకతను వివరించిన న్యాయమూర్తులు మణిపూర్ ప్రచారంలో కాంగ్రెస్ పై మోదీ ఘాటు విమర్శలు భాజపాను గెలిపిస్తే 15 ఏళ్లలో చెయ్యని అభివృద్ధిని 15 నెలల్లో చూపిస్తామని హామీ పూణే టెస్టులో బొక్కబోర్లా పడిన భారత బ్యాట్స్మెన్ 333 పరుగుల తేడాతో ఆసీస్ జయభేరి 12 వికెట్లతో కోహ్లీ సేన పతనాన్ని శాసించిన ఓ కీఫ్ అగ్రరాజ్యంలో ఉన్మాది జరిపిన కాల్పుల్లో హైదరాబాద్కు చెందిన ఓ యువ ఇంజనీర్ దుర్మరణం పాలైన ఘటనపై అమెరికా ప్రజాప్రతినిధులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ దాడి అమెరికాలో పెరిగిపోతున్న జాతి వివక్షకు నిదర్శనమని, ఇలాంటి చర్యలకు ఆస్కారం ఇవ్వరాదని భారతీయ అమెరికన్ ప్రజాప్రతినిధులు ముక్త కంఠంతో స్పష్టం చేశారు. అటు జాతి వివక్షను అడ్డుకునేందుకు అమెరికా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో తెలపాలని శ్రీనివాస్ భార్య డిమాండ్ చేశారు. అమెరికాలో సురక్షితంగా ఉండలేమన్న భావన ప్రజల్లో బలపడుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాల కారణంగానే జాతి వివక్ష పెరిగిందన్న ఆరోపణలను శ్వేతసౌధం ఖండించింది. జాత్యాహంకారంతో జరిపిన కాల్పుల్లో హైదరాబాద్కు చెందిన కూచిభొట్ల శ్రీనివాస్ మృతి చెందిన ఘటనపై అమెరికా ప్రజాప్రతినిధులు తీవ్రంగా స్పందించారు. శ్రీనివాస్ హత్యను తీవ్రంగా ఖండించిన ప్రవాస భారతీయురాలైన అమెరికన్ సెనేటర్ కమలా హ్యారిస్ ఇలాంటి అర్ధరహిత హింసకు స్థానం లేదని చెప్పారు. కన్సాస్ బార్లో జరిగిన ఘటన తనను కలచివేసిందన్నారు. అమెరికా ప్రతినిధుల సభకు ఎన్నికైన తొలి భారతీయ సంతతి మహిళ ప్రమీళా జైపాల్ కూడా శ్రీనివాస్ మృతిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ట్రంప్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తీసుకున్న వలసదారుల వ్యతిరేక నిర్ణయాల కారణంగానే ఇలాంటి జాతి వివక్ష చర్యలు పెరిగాయని ఆమె ఆరోపించారు. అమెరికా మొత్తాన్ని వివక్ష లేని దేశంగా మనం ప్రకటించాలని, అందుకు మనం తీవ్రంగా కృషి చేయాలని జైపాల్ అభిప్రాయపడ్డారు. విదేశీయుల పట్ల ద్వేషాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని కాలిఫోర్నియా కాంగ్రెస్ సభ్యులు రో ఖన్నా అన్నారు. శ్రీనివాస్ హత్యపై నిష్పాక్షిక విచారణ జరుగుతుందని కాంగ్రెస్ సభ్యుడు రాజకృష్ణమూర్తి విశ్వాసం వ్యక్తం చేయగా, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల శ్రీనివాస్ కు నివాళి అర్పించారు. సమాజంలో అర్ధరహిత హింస, మూఢ విశ్వాసాలకు స్థానం లేదని నాదెళ్ల వ్యాఖ్యానించారు. అమెరికాలో తనకు లభిస్తున్న మద్దతుతో కదిలిపోయిన శ్రీనివాస్ భార్య సునయన అమెరికాలో తుపాకీ కాల్పుల మధ్య ఎందుకు ఉంటున్నామా అని తాను ఎప్పుడూ ఆందోళన చెందిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అలాంటి సందర్భాల్లో తనకు ధైర్యం చెప్పిన భర్తను ఆ తుపాకీలే బలి తీసుకోవడం కలచివేసిందన్నారు. జాతి వివక్షను అడ్డుకునేందుకు అమెరికా ఎలాంటి చర్యలు తీసుకుంటుందో స్పష్టం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. He did not deserve a death like this. In 2 weeks, he would have celebrated his 33rd birthday. I don't know what to say. We've read many times in newspapers of some kind of shooting happening everywhere, and we always wondered how safe. I was always concerned. Are we doing the right thing of staying in United States of America? But he always assured me that only good things happen to good people. And I need an answer. I need an answer from the government that what is that they're going to do to stop this hate crime. మరోవైపు ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాల కారణంగానే జాతి వివక్ష పెరిగిందన్న ఆరోపణలను శ్వేతసౌధం ఖండించింది. శ్రీనివాస్ మృతిపై విచారం వ్యక్తం చేసిన వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ సీన్ స్పైసర్ ఈ ఘటనకు ట్రంప్ వ్యాఖ్యలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కూచిభొట్ల శ్రీనివాస్ కుటుంబానికి పూర్తి అండగా ఉంటామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఇవాళ సహచర మంత్రి మహేందర్ రెడ్డి, ఎంపీలు మల్లారెడ్డి, బాల్క సుమన్తో కలిసి హైదరాబాద్ బాచుపల్లి సమీపంలోని శ్రీనివాస్ నివాసానికి వెళ్లిన తెలంగాణ పురపాలక మంత్రి కేటీఆర్ శ్రీనివాస్ మృతదేహాన్ని ఇక్కడకు వీలైనంత త్వరగా తీసుకొచ్చేందుకు కృషి చేస్తామన్నారు. విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్తో మాట్లాడి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకునేలా అమెరికా సర్కారుపై ఒత్తిడి తెస్తామన్నారు.
రకమైన ప్రమాదకరమైన ధోరణి ఇంకా ప్రబలక ముందే, ఇంకా బలపడకముందే భారత ప్రభుత్వం పక్షాన అమెరికా అధ్యక్షుడికి, అమెరికా ప్రభుత్వానికి గట్టిగా తమ వాదనను, తమ సందేశాన్ని వినిపించాల్సిన బాధ్యత మన మీద. తెలంగాణలోని చేనేత కార్మికులను ఆదుకునేందుకు సమగ్ర విధానం రూపొందించేందుకు కసరత్తు చేస్తోన్న కేసీఆర్ సర్కారు రాష్ట్రంలోని నేతన్నల వివరాలు సేకరిస్తోంది. జిల్లా కలెక్టర్లు, గ్రామ రెవెన్యూ అధికారుల ద్వారా కార్మికుల వివరాలు ప్రభుత్వం నేరుగా సేకరిస్తుండగా జౌళి, చేనేత శాఖ కూడా ప్రైవేటు సంస్థతో వివరాలు సేకరిస్తోంది. వీటితో పాటు నిఘా సంస్థలు, తెరాస శ్రేణుల ద్వారా కూడా ప్రభుత్వం వివరాలు సేకరిస్తోంది. ఈ వివరాలన్నింటినీ డిజిటలీకరించడం సహా మగ్గాలను జియో ట్యాగింగ్ చేయడం ద్వారా నిధులు పక్కదారి పట్టకుండా నేరుగా నేతన్నల ఖాతాల్లోకి వెళ్లేలా చర్యలు తీసుకోనుంది. ప్రతి చేనేత కుటుంబానికి నెలకు 15 నుంచి 20 వేల ఆదాయం వచ్చేలా త్రిముఖ వ్యూహంతో ముందుకెళ్లనున్న ప్రభుత్వం నూలు, రసాయనాలు రాయితీతో ఇవ్వడం సహా మార్కెటింగ్ సౌకర్యం కూడా కల్పించనుంది. ఇటీవల ప్రగతి భవన్లో నేత కార్మికులతో 2 సార్లు ప్రత్యేకంగా సమావేశమైన కేసీఆర్ రాబోయే బడ్జెట్లో 500 నుంచి 1000 కోట్ల మేర ఆ రంగానికి కేటాయించాలని నిర్ణయించినట్లు సమాచారం. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న ఉస్మానియా విశ్వవిద్యాలయ శతాబ్ది ఉత్సవాలకు వచ్చేందుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అంగీకరించారు. ఈ మేరకు ఉత్సవాల్లో పాల్గొనేందుకు రాష్ట్రపతి హైదరాబాద్ వస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వానికి రాష్ట్రపతి భవన్ సమాచారం ఇచ్చింది. ఇందుకోసం ప్రణబ్ ముఖర్జీ ఏప్రిల్ 26న మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్ వస్తారు. ఓయూ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న తర్వాత మధ్యాహ్నం 3ంటికి ఢిల్లీ బయలుదేరి వెళ్తారు. చారిత్రక ఉస్మానియా విశ్వవిద్యాలయ శతాబ్ది ఉత్సవాలకు రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రపతిని అభ్యర్థించారు. డ్వాక్రా సంఘాలకు పంపిణీ చేయాల్సిన 11,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాన్ని మార్చి నెలాఖరు నాటికి ఎట్టి పరిస్థితుల్లో పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. విజయవాడలోని తన నివాసంలో మహిళా స్వయం సహాయక సంఘాల పనితీరుపై సమీక్షించిన చంద్రబాబు డ్వాక్రా సంఘాలకు అందించే రుణాలను వారికి మరింత ఆదాయాన్ని సమకూర్చి ఆర్థికంగా సమున్నతుల్ని చేసే విధంగా ఉండాలని నిర్దేశించారు. రుణాలు అందజేసి తమ లక్ష్యాలను చేరుకున్నామని చెబితే సరిపోదని, ఆ రుణాలు సద్వినియోగమయ్యే విధంగా చూడాలని సూచించారు. ప్రతి కుటుంబానికి కనీసం 10,000 రూపాయల ఆదాయం సమకూర్చే విధంగా చూడాలన్న ప్రభుత్వ లక్ష్యానికి డ్వాక్రా సంఘాలను ఇచ్చే రుణాలు ఒక పనిముట్టు కావాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 1000 కోట్ల రూపాయల నిధితో ప్రభుత్వం చేపట్టిన స్త్రీనిధి పథకాన్ని పూర్తిస్థాయి బ్యాంకుగా మార్చాలని సూచించారు. మహిళా సంఘాల ద్వారా గ్రామాల్లో బయోగ్యాస్ ఉత్పత్తి చేస్తే ఇంధన కొరత కూడా తీరుతుందని చంద్రబాబు సూచించారు. ఆంధ్రప్రదేశ్ను ఆరోగ్యాంధ్రప్రదేశ్గా మార్చేందుకు గ్రామ వార్డుల స్థాయిలో పరిశుభ్రతకు పెద్దపీట వేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. అమరావతిలో తన నివాసం నుంచి వైద్య, ఆరోగ్య, పంచాయతీరాజ్, పురపాలక అధికారులు, జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన బాబు వేసవిని ఎదుర్కొనేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించనున్న 173 ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలను డ్వాక్రా సంఘాలు నిర్వహిస్తాయని స్పష్టం చేశారు. రాయలసీమ, ప్రకాశం సహా ఉత్తరాంధ్ర జిల్లాలోని అన్ని గ్రామాలు, పట్టణాల్లోని బస్టాండ్లు, కూడళ్లలో వడదెబ్బ బాధితులను ఆదుకునేందుకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ప్రథమ చికిత్స కిట్లు అందుబాటులో ఉంచాలన్నారు. ఉపాధి హామీ పనులు ఉదయాన్నే చేయించాలని, పని ప్రదేశాల్లో ప్రథమ చికిత్స కిట్లు ఉంచాలని, ఎక్కడా తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలని అధికారులకు బాబు సూచించారు. మంచినీటి ఎద్దడి నివారణ, వ్యాధుల నియంత్రణపై ప్రతిరోజు సెంట్రల్ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షించాలన్నారు. చంద్రన్న బీమా పరిహారం అందించడంలో వైద్యాధికారులు సహకరించాలన్నారు. ఉద్దానంలో కిడ్నీ బాధితులను ఆదుకోవడం కోసం చేస్తోన్న పనుల పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన బాబు ఇంకా వేగం పెంచాలన్నారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి కోసం గుర్తించిన గ్రామాల్లో స్థలం సేకరించాలని అధికారులకు సూచించారు. 5 ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ నిర్వహిస్తోన్న గ్రూప్ 2 పరీక్షకు సర్వం సిద్ధమైంది. 2 దశల్లో పరీక్ష నిర్వహించనుండగా రేపు స్క్రీనింగ్ పరీక్ష జరగనుంది. మొత్తం 442 ఎగ్జిక్యూటివ్, 540 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ కోసం నిర్వహిస్తోన్న ఈ పరీక్షకు 6,57,000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్ష కోసం ఏపీలోని 13 జిల్లాల్లో 1376 పరీక్షా కేంద్రాలు, తెలంగాణలో హైదరాబాద్, శివారు ప్రాంతాల్లో 86 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. స్క్రీనింగ్ పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు జరగనుంది. నిర్ణీత సమయానికి 1 సెకండ్ ఆలస్యమైనప్పటికీ అభ్యర్థులను అనుమతించబోమని ఏపీపీఎస్సీ అధికారులు తేల్చి చెప్పారు. హాల్ టికెట్పై ఫోటో స్పష్టంగా కనిపించకపోతే అభ్యర్థి 3 పాస్పోర్ట్ ఫోటోలు తీసుకువచ్చి ఇన్విజిలేటర్కు ఇచ్చి డిక్లరేషన్ రాసి పరీక్ష రాయొచ్చని అధికారులు చెప్పారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన వాళ్లకు మే నెలలో మెయిన్స్ నిర్వహించడం జరుగుతుంది.
మణిపూర్లో భారతీయ జనతా పార్టీకి అధికారం ఇస్తే 15 ఏళ్లలో కాంగ్రెస్ చేయలేని అభివృద్ధిని 15 నెలల్లోనే చేసి చూపిస్తామని అక్కడి ఓటర్లకు ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. అనేక నెలలుగా మణిపూర్లో జనజీవనం స్తంభించేందుకు కారణమైన ఆర్థిక దిగ్బంధనానికి తాము అధికారంలోకి వచ్చిన వెంటనే తెరదించుతామని ఇంఫాల్ ప్రచార సభలో స్పష్టం చేశారు. కాంగ్రెస్ పాలనలో నిలిచిపోయిన మణిపూర్ ప్రగతి రథాన్ని మళ్లీ పరుగులు పెట్టిస్తామని ఉద్ఘాటించారు. రాజకీయ అవసరాల కోసం ప్రజల మధ్య విద్వేషాలు రాజేస్తోన్న కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కేంద్రం నుంచి అన్ని విధాలా సహకరిస్తామని చెబుతున్నప్పటికీ ఆర్థిక నిర్బంధాన్ని విరమింపచేసే విషయంలో మణిపూర్లోని కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు రావటం లేదని మోదీ ఆరోపించారు. ఆర్థిక నిర్బంధాన్ని తొలగించలేక ప్రజలు ఆకలితో అలమటించేందుకు కారణమైన కాంగ్రెస్ను గద్దె దింపాలని కోరారు. और यहाँ मुख्यमंत्री 15 साल से बैठे हैं, कोई काम नजर आता है क्या? मणिपुर का भला किया क्या? दिल्ली में भी उनकी सरकार थी, यहाँ भी उनकी सरकार थी, उसके बावजूद भी मणिपुर बर्बाद कर दिया गया. उसके लिए जिम्मेवार कौन है? मणिपुर को किसने बर्बाद किया? जिस कांग्रेस के इतने गुना है, अब मणिपुर में उस कांग्रेस को एक दिन भी रहने का अधिकार है क्या? मणिपुर की एकता, मणिपुर का विकास, यही हमारा सपना हो या चाहिए नहीं कि एक बार भारतीय जनता पार्टी को मणिपुर में सेवा करने का अवसर दीजिए. 15 साल में जो काम उन्होंने नहीं किया है, मैं आपको विश्वास दिलाता हूं, भारतीय जनता पार्टी की सरकार 15 महीने में वो करके दिखाएगी आपको. కొండల్లా పెరిగిపోతున్న పెండింగ్ కేసులకు మధ్యవర్తిత్వం ఒక్కటే సరైన పరిష్కారమని విజయవాడలో జరిగిన న్యాయాధికారుల అంతర్జాతీయ సదస్సు అభిప్రాయపడింది. ఈ విధానంలో వివాదాల పరిష్కారానికి ఖర్చులు తగ్గడం సహా విచారణ సమయం తగ్గుతుందని సదస్సులో పాల్గొన్న న్యాయమూర్తులు చెప్పారు. అన్ని రకాల కేసులకు మధ్యవర్తిత్వంతో చక్కని పరిష్కారాలు కనుగొనవచ్చని న్యాయమూర్తులు సూచించారు. మధ్యవర్తిత్వం, న్యాయస్థానాల వెలుపల పరిష్కరించుకునే విధానాలైన మీడియేషన్, ఆర్బిటేషన్ ప్రక్రియలు కొండల్లా పేరుకుపోతున్న వివాదాలు పరిష్కరించగలవని విజయవాడలో జరిగిన 2 రోజుల న్యాయాధికారుల సదస్సు స్పష్టం చేసింది. ఈ రెండింటినీ కలిపి మిడార్ అనే విధానాన్ని తేవాలని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ సదస్సు ముగింపు రోజైన ఇవాళ మేధో సంపత్తి, వాణిజ్య చట్టాలు, వైవాహిక చట్టాలు, బాలల హక్కులు అనే అంశాలపై చర్చలు జరగ్గా ప్రస్తుతం స్థానిక కోర్టుల్లో 3 కోట్లకు పైనే కేసులు, హైకోర్టుల్లో 40 లక్షలు, సుప్రీంకోర్టులో 65,000 పెండింగ్ కేసులు పేరుకుపోవడం న్యాయ వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తోందని న్యాయమూర్తులు చెప్పారు. ఈ పరిస్థితుల్లో విచారణ సమయం, వివాదాల పరిష్కారానికి ఖర్చులు పెరిగిపోతున్నాయని తెలిపారు. అందుకే వివాదాల పరిష్కారానికి మధ్యవర్తిత్వం చక్కని పరిష్కారాలు చూపుతుందని వివరించారు. ఇదే సమయంలో దేశానికి అవసరమైన పెట్టుబడులు రాబట్టి ఉపాధి అవకాశాలు పెంచేందుకు వాణిజ్య వివాదాలను సత్వరం పరిష్కరించాల్సిన అవసరం కూడా ఉందని న్యాయమూర్తులు వివరించారు. Why are you trying to fast track the litigation with reference to commercial disputes and IPR disputes? Is it because they are moneyed? What about the common man? Don't you think that they should be fast tracked? There is a difference. The commerce, the investment is required so that jobs can be created, wealth can be enhanced, economy can improve, the living conditions can improve. Therefore, though we should keep the interest of the common man, this fast tracking, this commitment of a commercial court, arbitrations, mediations. As far as mediation is concerned, it is helpful to everyone. Therefore, the idea is you try to settle as many cases to the advantage of the litigants. Therefore, the cost is nil, the delay is virtually nil, and you can have the choice of the result. ఇదే సమయంలో పెండింగ్ కేసుల పరిష్కారానికి సుదీర్ఘకాలం పడుతుందన్న వాదనను తోసిపుచ్చిన న్యాయమూర్తులు మధ్యవర్తిత్వం, ఆర్బిటేషన్ ప్రక్రియల ద్వారా ఈ కేసులు త్వరితగతిన పరిష్కారమవుతాయని స్పష్టం చేశారు. It's not correct to say that it will take 300 years or 400 years to settle a case. There are cases which take some time, but there are cases which get disposed of within a year also. By and large, I don't think it is correct to say that our justice delivery system is so slow. I think with the advent of technology, with the advent of new ideas, with the advent of fresh talent, I am extremely optimistic about the success of the Indian justice delivery system. ఇదే సమయంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా చట్టాల్లో మార్పులు రావాలని న్యాయమూర్తులు ఆకాంక్షించారు. ప్రత్యేకించి వైవాహిక ఆస్తి చట్టాల్లో ఈ సవరణలు అవసరమని సూచించారు. సహజీవనం, అద్దె గర్భం, విదేశీయులతో వివాహాలు, స్వలింగ వివాహాల వంటి అంశాల్లో వివాదాల పరిష్కారానికి అవసరమైన చట్ట సవరణలు చేయాలని సూచించారు.
భారత్లోని న్యాయస్థానాల్లో వివాదాల పరిష్కారానికి సుదీర్ఘకాలం పడుతుందనే దురభిప్రాయాన్ని తొలగించేందుకే విజయవాడలో మేధో సంపత్తి వాణిజ్య చట్టాలపై అంతర్జాతీయ సదస్సు నిర్వహించినట్లు సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్వి రమణ తెలిపారు. సైబర్ చట్టాల అమలుపై అటు ప్రజల్లో ఇటు నిపుణుల్లో కూడా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇవాళ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేటటువంటిది కొత్త ఏరియా. సైబర్ క్రైమ్స్ మీద జాతీయంగా కూడా అంతర్జాతీయంగా కూడా అనేక విషయాలు ఇంకా సెటిల్ కావాల్సి ఉన్నాయి. ఎందుకంటే ఆ నేరాలు వేరే రూపంలో ఉంటాయి. ప్రత్యేకమైనటువంటి ఎక్స్పర్టైజ్ నాలెడ్జ్ కావాలా. పోలీస్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, న్యాయవాదులు ఈ ముగ్గురు కూడా ఫస్ట్ ఈ చట్టాల మీద అవగాహన లేకపోతే చట్టం గట్టిగా ఉన్నప్పటికీ కూడా అది ఇంప్లిమెంట్ చేయలేకపోతే ఉపయోగం లేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మధ్యతరహా ప్రాజెక్టులన్నింటినీ జూలై నాటికి పూర్తి చేసి ఖరీఫ్లో సాగునీరు అందించాలని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఆ శాఖ అధికారులను ఆదేశించారు. ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, కొమరంభీం జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షించిన హరీష్ పక్కా ప్రణాళిక ప్రకారం ప్రాజెక్టును పూర్తి చేయాలని స్పష్టం చేశారు. మత్తడివాగు ప్రాజెక్టును మార్చి నెలాఖరుకు, గొల్లవాడు, నీల్వాయి, ర్యాలీవాగు ప్రాజెక్టును జూన్ చివరి నాటికి పూర్తి చేసి 100% ఆయకట్టుకు నీరివ్వాలని లక్ష్యం నిర్దేశించారు. కొమరంభీం, జగన్నాథపూర్ ప్రాజెక్టును డిసెంబర్ నెలకు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. చెనాక, కొరాటా ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలన్న మంత్రి అవసరమైన భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పారు. బ్యారేజీ, పంప్ హౌస్, ట్రాన్స్మిషన్ లైన్లు, సబ్స్టేషన్ల పనులు ఏకకాలంలో పూర్తి చేయాలని సూచించారు. ఇటుకతో వస్తే రాయితో సమాధానం చెప్తామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ తీవ్రంగా తప్పుపట్టింది. మహబూబాబాద్ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ నాయకులపై ముఖ్యమంత్రి అనుచిత వ్యాఖ్యలు చేశారన్న టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తాము కూడా ఇకపై అదే స్థాయిలో స్పందిస్తామని అన్నారు. ప్రాజెక్టుల పునరాకృతి పేరిట ఆంధ్రా గుత్తేదారులకు డబ్బులు దోచిపెడుతున్నారని విమర్శించారు. లౌకిక దేశంలో ప్రజాధనంతో దేవుడి మొక్కులు చెల్లించడం ఎంతవరకు సబబని ఉత్తమ్ ప్రశ్నించారు. రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ లేకుంటే, తెలంగాణలో సమాజంలో అన్ని వర్గాలు తీవ్ర ఇబ్బంది పడుతుంటే వాటికేమో మీరు పైసలు లేవంటారు. ఎస్, కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. తిరుపతిలో గాని ఇతర చోట గాని మీరు ఈ విధంగా అమూల్యమైన ప్రజా డబ్బు దుర్వినియోగం చేయడం మేము వ్యతిరేకిస్తున్నాం. వెలగపూడి సచివాలయంలో నూతనంగా నిర్మించిన శాసనసభ భవనంలో మార్చి 6 నుంచి సమావేశాలు జరగనుండగా ఈ నెల 27 నుంచి సిబ్బంది బాధ్యతలు నిర్వర్తించనున్నారు. శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు, శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు, సిబ్బంది ఈ నెల 27న ఉదయం 11:30 గంటలకు నూతన భవన ప్రవేశం చేయనున్నారు. లాంఛనంగా ప్రారంభోత్సవానికి సమయం ఖరారు కావాల్సి ఉన్న పరిపాలన మాత్రం సోమవారం నుంచి ప్రారంభం కానుంది. మార్చి 8న అమరావతి నుంచి తొలి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. త్వరలో జరగనున్న ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఇక్కడే జరగనున్నాయి. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం కోసం తాను పనిచేయడం లేదని ప్రముఖ దర్శకుడు రాజమౌళి స్పష్టం చేశారు. బాహుబలి 2 చిత్రంపై ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు తెలిపిన ఆయన అమరావతి కోసం పనిచేసేంత పరిజ్ఞానం తనకు లేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన మేరకు తనను కలిసిన ఆంధ్రప్రదేశ్ పురపాలక మంత్రి నారాయణకు ఈ విషయాన్ని తెలిపినట్లు చెప్పారు. అయితే బాహుబలిలో మాహిష్మతి నగరం కోసం అనుసరించిన విధానాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పంచుకునేందుకు సిద్ధమని చెప్పారు. నారాయణ గారు, సెక్రటరీ గారు వాళ్ళు వచ్చారు. ఒక గంట సేపు కూర్చున్నామండి. అందులో 45 నిమిషాల పాటు నేను ఎందుకు పని చేయనో చెప్పాను. నాకేమి రాదు, ఎందుకు రాదో చెప్పానండి. మాహిష్మతి కన్స్ట్రక్ట్ చేసిన దాంట్లో, ఆ డిజైన్ చేసిన దాంట్లో మేము ఏ ఫిలాసఫీ ఫాలో అయ్యామో చెప్పాను. సో మనది పీపుల్స్ క్యాపిటల్, అమరావతి అనేది పీపుల్స్ క్యాపిటల్. ఆ ఫిలాసఫీని దానికి అప్లై చేయండి అని అడిగారు. ఆ పని అయితే చేస్తానండి. నిరుద్యోగుల సమస్యలపై తదుపరి కార్యాచరణ ఖరారు చేసేందుకు ఈ నెల 27న విద్యార్థి, యువజన సంఘాలతో సమావేశం కానున్నట్టు తెలంగాణ ఐకాస తెలిపింది. ఈ మేరకు నాంపల్లి కార్యాలయంలో ఐకాస అధ్యక్షుడు కోదండరాం నేతృత్వంలో జరిగిన సమావేశంలో తదుపరి కార్యాచరణపై చర్చించారు. ప్రభుత్వం నిర్బంధ ధోరణి అవలంబించినప్పటికీ ప్రజా సమస్యలపై పోరు ఆపేది లేదని సమావేశంలో కోదండరాం దిశానిర్దేశం చేశారు. మైనార్టీల సమస్యలపై సుధీర్ కమిటీ సిఫార్సులు అమలు చేసే విధంగా తెరాస ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఐకాస నిర్ణయించింది. ఇందులో భాగంగా మార్చి 1న మహబూబ్ నగర్, 4న నిర్మల్, 5న కరీంనగర్, 11న వరంగల్ జిల్లాలో ఐకాస సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. మాజీ ఎంపీ, కాంగ్రెస్ తెలంగాణ సీనియర్ నాయకుడు పొన్నం ప్రభాకర్ ఇవాళ తెల్లవారుజామున త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి మహాశివరాత్రి ఉత్సవాలకు హాజరై తెల్లవారుజామున తిరిగి వస్తుండగా రాజన్న సిరిసిల్ల జిల్లా సంకేపల్లి వద్ద రోడ్డుపైకి అకస్మాత్తుగా వచ్చిన వ్యక్తిని తప్పించబోయి వాహనం అదుపు తప్పి పల్టీలు కొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో మరో 7గురు వాహనంలో ఉన్నారు.
గుంటూరు లక్ష్మీపురం రోడ్లో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం సందర్భంగా విషాదం చోటు చేసుకుంది. హోర్డింగ్ కడుతుండగా విద్యుదాఘాతానికి గురై దుకాణ సముదాయ వాచ్మెన్ విజయ్ అనే యువకుడు మృతి చెందాడు. దుకాణ సముదాయ ఉద్యోగి జాన్ సైదా అనే మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుని హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దుకాణం పక్కన హోర్డింగ్ ఏర్పాటు చేస్తుండగా పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్కు తగిలి ప్రమాదం సంభవించింది. కశ్మీర్ అంశంలో సైన్యం సరిదిద్దుకోలేని తప్పులు చేస్తోందంటూ మాజీ హోంమంత్రి పి చిదంబరం చేసిన వ్యాఖ్యలపై కేంద్ర సమాచార ప్రసార మంత్రి వెంకయ్య నాయుడు మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలు చిదంబరం వ్యక్తిగతమా లేక కాంగ్రెస్ పార్టీ విధానమా ఆ పార్టీ అధిష్టానం తేల్చాలని డిమాండ్ చేశారు. సైన్యం ఆపరేషన్లపై విమర్శలు చేసే వాళ్లను దేశద్రోహులుగా చూడాల్సి ఉంటుందంటూ సైన్యాధ్యక్షుడు బిపిన్ రావత్ చేసిన వ్యాఖ్యలపై చిదంబరం చేసిన విమర్శలను కూడా వెంకయ్య తప్పుపట్టారు. I would like to know, where does the Congress sympathies rise? They lie with India or they lie elsewhere? Their sympathies rise with the forces which are fighting for the sake of the country, or they lie with the separatists? బోర్డర్ గావస్కర్ ట్రోఫీ 4 టెస్టుల సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియాతో పూణేలో జరిగిన తొలి మ్యాచ్లో భారత్ అత్యంత దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. యువ సారథి విరాట్ కోహ్లీ నాయకత్వంలో 19 టెస్టుల నుంచి అజేయశక్తిగా ఉన్న భారత్ సొంతగడ్డపై ఆస్ట్రేలియా చేతిలో 333 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. సొంతగడ్డపై స్పిన్తో ఆసీస్ను ఉచ్చులో పడేయాలనుకున్న భారత్ అదే ఉచ్చులో చిక్కుకుంది. ప్రత్యర్థికి చారిత్రాత్మక విజయాన్ని అందించింది. ఆసీస్ స్పిన్నర్ ఓకీఫ్ 70 పరుగులు మాత్రమే ఇచ్చి 12 వికెట్లు తీసి మ్యాచ్లో భారత పతనాన్ని శాసిస్తే అద్భుత శతకంతో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఆకట్టుకున్నాడు. శ్రీలంక, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్ జట్లపై వరుసగా సిరీస్ విజయాలు, 19 టెస్టుల నుంచి ఓటమినే ఎరగని విశ్వాసంతో ఆసీస్తో 4 టెస్టుల సిరీస్ ఆరంభించిన భారత క్రికెట్ జట్టు ఆదిలోనే బోల్తా కొట్టింది. సొంత గడ్డపై స్పిన్ మంత్రంతో ఆసీస్ ను ఉచ్చులో పడేయాలనే వ్యూహాన్ని రచించిన భారత్ అదే ఉచ్చులో చిక్కుకుని విలవిల్లాడింది. పూణేలో జరిగిన తొలి టెస్టులో 333 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలై సొంత గడ్డపై 2 అత్యధిక పరుగుల తేడాతో ఓటమిని నమోదు చేసింది. 2004 తర్వాత భారత గడ్డపై ఒక్క టెస్టు కూడా గెలవని ఆసీస్ కు అద్భుత విజయాన్ని అందించింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్ లో ఉమేష్ యాదవ్ 4, రవిచంద్రన్ అశ్విన్ 3, రవీంద్ర జడేజా 2 వికెట్లు తీయగా 260 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన భారత్ ఆసీస్ స్పిన్నర్ ఓ కీఫ్ చెలరేగి 6 వికెట్లు తీయగా రెండో రోజున 105 పరుగులకే ఆలౌట్ అయి ప్రత్యర్థికి 155 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సమర్పించుకుంది. ఈ ఇన్నింగ్స్ లో ఓపెనర్ కేఎల్ రాహుల్ అర్ధశతకం మినహా అంతా విఫలమయ్యారు. 6 బ్యాట్స్మెన్ 2 అంకెల స్కోరు కూడా అందుకోలేక చతికిల పడ్డారు. అనంతరం మళ్లీ ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసింది. ఈ ఉదయం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అద్భుత శతకం, మిచెల్ స్టార్క్ మెరుపు ఇన్నింగ్స్ సాయంతో 285 పరుగులు చేసింది. భారత్ కు 441 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ లక్ష్య ఛేదన కోసం బరిలోకి దిగిన భారత బ్యాట్స్మెన్ ఆసీస్ స్పిన్నర్లు ఓకీఫ్, నాథన్ లియాన్ ధాటికి నిలవలేక చేతులెత్తేశారు. చతేశ్వర్ పుజారా 31 పరుగుల మినహా అంతా విఫలం కాగా భారత్ 107 పరుగులకే ఆలౌట్ అయింది. ఆసీస్ 333 పరుగుల భారీ తేడాతో జయభేరి మోగించింది. 2.5 రోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్ లో 12 వికెట్లతో భారత పతనాన్ని శాసించిన ఓకీఫ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్ మార్చి 4 నుంచి బెంగళూరులో జరగనుంది. ముఖ్యాంశాలు మరోసారి. జాత్యహంకార హత్యాకాండపై మండిపడిన అమెరికన్ ప్రజా ప్రతినిధులు. అర్ధరహిత హింసను ఉపేక్షించరాదన్న సత్య నాదెళ్ల. జాతి వివక్షను అడ్డుకునే చర్యలపై అమెరికాను నిలదీసిన శ్రీనివాస్ భార్య. బాధిత కుటుంబానికి తెలంగాణ మంత్రుల పరామర్శ. డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణీపై చంద్రబాబు సమీక్ష. మార్చి నెలాఖరుకు అందరికీ అందించాలని ఆదేశాలు. చేనేతకారులను ఆదుకునేందుకు సమగ్ర విధానంపై తెలంగాణ సర్కారు కసరత్తు. వేర్వేరు మార్గాల్లో కార్మికుల వివరాల సేకరణ. పెండింగ్ కేసుల పరిష్కారానికి మధ్యవర్తిత్వమే మార్గమన్న విజయవాడ సదస్సు. వాణిజ్య కోర్టుల ఆవశ్యకతను వివరించిన న్యాయమూర్తులు. మణిపూర్ ప్రచారంలో కాంగ్రెస్పై మోదీ ఘాటు విమర్శలు. భాజపాను గెలిపిస్తే 15 ఏళ్లలో చేయని అభివృద్ధిని 15 నెలల్లో చూపిస్తామని హామీ.
పూణే టెస్టులో బొక్కబోర్లా పడిన భారత బ్యాట్స్మెన్ 333 పరుగుల తేడాతో ఆసీస్ జయభేరి 12 వికెట్లతో కోహ్లీ సేన పతనాన్ని శాసించిన ఓకీఫ్. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.